హాయ్ ఫ్రెండ్స్, నాకు ట్రావెలింగ్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకనే నేను చాలా దేశాలు విజిట్ చేశాను. ఇప్పుడు మలేషియా వెళ్ళేది సెకండ్ టైం. 2014లో ఫస్ట్ టైం నేను మలేషియా విజిట్ చేశాను. మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ నేను మళ్ళీ మలేషియా వెళ్ళాను అనమాట. అయితే ఈ మలేషియా టూరు చాలా బాగా ఎంజాయ్ చేసాం మేము. ఈసారి అయితే మాత్రం చాలా ప్లాన్డ్గా పక్కాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో నేను ఈ వీడియోలో మలేషియా టూర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది చెప్తాను. అంటే ఈ వీడియోలో ఇండియా కంటే తక్కువ ఖర్చుతో ఒక విదేశీ ప్రయాణం చేయడానికి మలేషియా అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పవచ్చు అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మలేషియా టూర్ గురించి ఈ సిరీస్లో నేను చాలా వీడియోలు మీకు ప్రజెంట్ చేశాను. మీరు అందరూ కూడా బాగా చూసి నన్ను ఆదరించి ఆశీర్వదించారు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ కూడా. ఇంకా మంచి మంచి వీడియోలు చేయడానికి మీ ప్రోత్సాహం ఖచ్చితంగా కావాలి నాకు. అలాగే ఈ వీడియోలో తక్కువ బడ్జెట్లో మలేషియా టూర్ని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, అలాగే ఇండియా కంటే తక్కువ ఖర్చు ఎలా అవుతుంది అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ట్రావెల్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి అయితే ఫోబియా ఉంటుంది. నేను ట్రావెల్ లవర్స్ కోసం నేను ఈ వీడియో చెప్తున్నాను. దాదాపుగా ఇండియాలో చాలా ప్రదేశాలు మనం తిరిగే ఉంటాం. కానీ ప్రతి ఒక్కరికి కళ ఏంటంటే ఒక్కసారైనా సరే అబ్రాడ్ జర్నీ చేయాలనేది ఒక కోరికగా ఉంటుంది. అయితే ఆ కోరికకి తీరాలంటే సరైనటువంటి గైడెన్స్, సరైనటువంటి ప్లాన్ చేస్తే కనుక మీరు మలేషియా వెళ్ళొచ్చు. అది కూడా తక్కువ బడ్జెట్లో, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక టూరిజం దేశంలో అద్భుతమైనటువంటి ఎంజాయ్మెంట్ చేయాలంటే మాత్రం మీరు మలేషియా వెళ్ళండి ఖచ్చితంగా. అది మిమ్మల్ని చాలా ఆస్వాదిస్తుంది. చాలా మధురమైనటువంటి జ్ఞాపకాలతో మళ్ళీ మీరు తిరిగి రావచ్చు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ వీడియోలో మనం చూసుకుంటే కనుక మనకి ఇండియా నుంచి ఎలాంటి వీసా లేకుండా ఉండేటువంటి దేశాల్లో మలేషియా ఒకటి అన్నమాట. ఈ మలేషియా టూర్లో మీరు ఎలాంటి వీసా అవసరం లేదు. కేవలం డిజిటల్ అరైవల్ కార్డు ద్వారా, మలేషియా డిజిటల్ అరైవల్ కార్డ్ అని అంటారు. నేను ఆ వివరాలు మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ 3 days బిఫోర్ మీ జర్నీకి దాన్ని మీరు తీసుకుంటే సరిపోతుందన్నమాట. సో ఇక టికెట్ విషయానికి వస్తే ఫ్లైట్లో మనకి వైజాగ్ నుంచి అయితే చాలా కన్వీనియంట్గా ఉన్నాయి, చాలా తక్కువ ధరకు కూడా దొరుకుతున్నాయి. అలాగే హైదరాబాద్ నుంచి కూడా మంచి ఫ్లైట్సే ఉన్నాయి. ఫ్లైట్ టికెట్లు మీరు ఎర్లీగా కనుక తీసుకుంటే కనుక మీకు 8,000 నుంచి 16,000 వరకు దొరుకుతున్నాయి అన్నమాట. సో మీరు చీప్గా ఉండేటువంటి రోజుల్లో మీరు బుక్ చేసుకోవచ్చు. అయితే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మలేషియాకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ కూడా ముందుగా ఇండియాలోనే పక్కాగా ప్లాన్ చేసుకుని మీరు చేసుకోవచ్చు. ఒక 3 days 4 nights అయితే మీకు సరిపోతుంది, మీకు ఎక్స్ప్లోర్ చేయడానికి, మలేషియాని ఎక్స్ప్లోర్ చేయడానికి. అయితే కనుక మీరు అక్కడ విజిట్ చేయాల్సిన ప్రదేశాలు, హోటల్ బుకింగు, అలాగే మీకు ట్రైన్ టికెట్స్, కోచ్ టికెట్స్ అన్నీ కూడా ముందుగానే బుక్ చేసుకుంటే మీరు సేఫ్గా ప్లాన్డ్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట. మేము అన్నీ కూడా ఓఎంఎస్ ట్రావెల్స్ ద్వారా మేము ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి, మేము అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మేము హోటల్స్తో పెద్దగా పని లేదు. మేము వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాం కాబట్టి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు అయితే మాత్రం మీరు జస్ట్ ఒక 3 days అయితే మీరు బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మొత్తం బడ్జెట్ అంతా కూడా ఒక 25,000 నుంచి 30,000 per person అయిపోతుంది. చాలా ఈజీగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అన్నమాట మలేషియా అయితే. అక్కడ షాపింగ్ మాల్స్ ఉంటాయి, విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి, కేఎల్ టవర్స్, బత్తు కేవ్స్, ఇలా చాలా ఉన్నాయి. దాని గురించి అయితే మాత్రం మరో వీడియో చేస్తాను. మస్ట్గా మలేషియాలో మీరు విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశాల గురించి నేను రేపటి వీడియోలో ఎక్స్ప్లోర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను నేను. ఇప్పుడైతే మాత్రం మీకు ఈ బడ్జెట్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. మీకు ట్రావెల్ టికెట్ గురించి చెప్పాను. అలాగే కోచెస్ గురించి చూసుకుంటే కనుక మీకు 3 రకాలు వేసి ఉంటాయి. అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, కోచెస్ ఉంటాయి, అలాగే క్యాబ్స్ ఉంటాయి. వాటిల్లో మీరు లేదంటే ఓన్ ఎవరైనా మీ బంధువులు కానీ ఎవరు ఫ్రెండ్స్ కానీ ఉంటే కనుక ఓన్ వెహికల్లో కూడా మీరు తిరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. సో మీకు ట్రావెల్ టికెట్ వచ్చి 18,000 నుంచి 16,000 అరౌండ్ ట్రిప్ అన్నమాట. వెళ్ళడానికి రావడానికి కలిసి ఉన్నటువంటి టికెట్ అది. అలాగే మీకు 2,000 నుంచి 2,500లో మీకు మంచి హోటల్సే దొరుకుతాయి అన్నమాట. సో హోటల్స్ వరకు అది అవుతుంది. ఫుడ్ అయితే మాత్రం
వెజిటేరియన్స్కి కొంచెం ఇబ్బంది అని చెప్పచ్చు. నాన్ వెజిటేరియన్కి అయితే మాత్రం ఇంకా స్వర్గధామం అన్నమాట. అంత అద్భుతంగా ఉంటాయి. మీకు వెజిటేరియన్స్ అయితే మాత్రం పక్కగా ప్లాన్ చేసుకోండి, కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. 90% ఒకవేళ మీకు ఫుడ్ దొరకకపోతే కనుక, దొరకపోవటం ఉండదు కానీ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. కొన్ని స్పాట్స్లో మాత్రమే వెజిటేరియన్ ఫుడ్ అవైలబుల్గా ఉంటుంది. అట్లాంటి వారు ఏంటంటే ఈ మన ఫ్రూట్స్ కానీ లేకపోతే ఏదైనా బర్గర్స్ కానీ ఇవి కానీ తినడానికి ప్రయత్నం చేయండి. నాన్ వెజిటేరియన్కి అయితే మాత్రం చాలా సో మెనీ వెరైటీస్ అయితే మీకు దొరుకుతాయి. మీరు మలేషియాలో ఎక్స్ప్లోర్ చేయాల్సినటువంటి ప్రదేశాలు అయితే మాత్రం చాలా ఉంటాయి. మీకు 3 days పక్కాగా ప్లాన్ చేసుకుంటే కనుక సరిపోతుంది. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ఇండియా నుంచి వెళ్ళినప్పుడే అన్ని రకాల టికెట్స్, బస్ టికెట్స్ కానీ, హోటల్ టికెట్స్ కానీ, ఫ్లైట్ టికెట్స్ కానీ, అలాగే మీరు విజిట్ చేయాల్సినటువంటి కేఎల్ టవర్స్ కానీ, బతు కేవ్స్కి వెళ్ళడానికి ప్రతిదీ కూడా పక్కాగా ప్లాన్ చేసుకుంటే కనుక మీకు ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక మనిషికి వచ్చి 25,000 నుంచి 30,000 అవుతుందన్నమాట. అదే మీరు ఇండియాలో కేరళ మున్నార్ కానీ లేదంటే కనుక కులు మనాలి కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఇదే బడ్జెట్ అవుతుంది. సో అది ఇండియాలోనే తిరగచ్చు. కానీ మీరు విదేశాల్లో వెళ్ళాలనే కోరిక ఉన్న వాళ్ళకి మాత్రం అయితే మాత్రం మలేషియా అయితే చాలా బెస్ట్ ప్లేస్ అండి. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో ఉంటారండి. ఇది నేను తిరిగిన దేశాల్లో అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, అంత హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే అది మలేషియా అని చెప్పొచ్చు అన్నమాట. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ప్రకృతి అయితే మనం కట్టి పారేస్తుంది అన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. మీకు చాలా వీడియోస్లో చూపించాను. ఏ ప్రదేశాన్ని మనం అవాయిడ్ చేయడానికి లేదండి. అంత నీట్గా ఉంటుంది, అంత క్లీన్గా ఉంటుంది. మొత్తం కోలాలంపూర్ సిటీ అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వైశాల్యంలో పెద్దది కాదు కానీ ఉన్న ప్రదేశం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు కొండ ప్రాంతం కానీ, కోన ప్రాంతం కానీ, వాటర్ ఫాల్స్ కానీ, న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటినీ కూడా చాలా అద్భుతంగా ఉపయోగించుకుని ఏషియాలోనే గొప్ప పర్యాటక దేశంగా మలేషియా ఇవాళ డెవలప్ అయిందంటే కేవలం ఇది అన్నమాట అండి. టూరిస్టులకు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట అండి. ఎక్కడ కూడా చీటింగ్ చేయడం కానీ, బ్లఫ్ చేయడం కానీ ఉండదు. అలాగే మనం ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయికి వాల్యూ ఉంటుంది అన్నమాట అండి. అలాగే మనం రింగెట్స్ అంటే కరెన్సీ విషయానికి వస్తే కనుక మలేషియన్ కరెన్సీ అయితే రింగెట్స్ అంటారండి. మన ఇండియన్ దాంట్లో అయితే అనమాట ఒక రింగెట్కి 18 రూపీస్ నుంచి 20 రూపీస్ ఖర్చు అవుతుంది. మీరు బెస్ట్ ఏంటంటే చాలా బ్యాంక్స్ ఫారెక్స్ కార్డ్స్ అని ఇస్తారన్నమాట అండి. మీరు బ్యాంకులో డిపాజిట్ చేసుకుని మీరు మలేషియన్ రింగెట్స్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. మీరు కార్డ్స్ అక్కడ డిజిటల్ పేమెంట్స్ అన్నీ కూడా అలౌ చేస్తారు. మనకి ఇండియాలో లాగా అక్కడ ఫోన్పేలు, గూగుల్ పేలు పనిచేయవు. కేవలం ఈ స్వైప్ కార్డ్ ద్వారా మాత్రమే చేసుకోవచ్చు అనమాట అండి. ఇక ఫోన్ విషయానికి వస్తే కనుక అక్కడ మీకు ఎయిర్పోర్ట్లోనే 800కి సిమ్ కార్డు దొరుకుతుంది. లేదంటే కనుక మీ నెంబరే కనుక పనిచేయాలంటే కనుక కొన్ని నెట్వర్క్లు 10 daysకి 800 రూపీస్కి మీకు ఇంటర్నేషనల్ రోమింగ్ ఇస్తుంది. అది ఎయిర్టెల్ అయితే 850 రూపీస్ ఎంతో ఉంది. అది తీసుకుంటే సరిపోతుంది. మీ నెంబరే పనిచేస్తుంది. ఇంటర్నెట్ కూడా, డేటా కూడా వినియోగించుకోవచ్చు. ఫోన్ అయిపోయింది, కరెన్సీ అయిపోయింది, ట్రాన్స్పోర్ట్ అయిపోయింది, హోటల్ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది. ఇంకా విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశాలు అయితే మాత్రం చాలా ఉన్నాయి. అది పక్కగా ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట. మీరు ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని మీరు బయటకు వెళ్ళిపోతారు. తర్వాత మీరు హోటల్కి వెళ్ళిపోతారు. అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అన్ని దేశాల్లో దాదాపుగా మలేషియా లాంటి దేశాలతో సహా మీరు ఖచ్చితంగా అరౌండ్ 2 o'clock చెక్ ఇన్ ఉంటుంది. సో మార్నింగ్ అంతా కూడా మీరు ఏదన్నా చిన్నగా టూర్ ప్లాన్ చేసుకుని 2 o'clock మీరు చెక్ ఇన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. సరిపోతుంది అప్పుడు హోటల్ అయితే మాత్రం. హోటల్ కూడా మంచి మంచి హోటల్స్ ఉన్నాయి. మీ బడ్జెట్లో చూసుకుంటే కనుక 2000 నుంచి మీకు అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. అలాగే నెక్స్ట్ లంకావి వెళ్ళటానికి కూడా అక్కడి నుంచి వేరే డొమెస్టిక్ ఫ్లైట్స్లో మీరు వెళ్ళొచ్చు. అది మీ బడ్జెట్ని బట్టి మీరు లంకావి వెళ్ళాలా లేదా అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అది ఫ్లైట్లో వెళ్ళచ్చు, కోచ్లో కూడా వెళ్ళచ్చు, ఫెర్రీలో కూడా వెళ్ళచ్చు. మీకు కన్వీనియంట్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి. కోలాలంపూర్ మలేషియా అయితే మాత్రం 3 days అయితే మీకు ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే మీరు ఎవరైనా వెజిటేరియన్స్ కానీ, నాన్ వెజిటేరియన్స్ కానీ మీరు ఏదైనా మన పికిల్స్ క్యారీ చేస్తే బెటరు. ఎందుకంటే మీకు ఎప్పుడైనా ఎక్కడైనా ఫుడ్ దొరకకపోతే కనుక, లేకపోతే మన ఇండియన్ ఫుడ్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది కాబట్టి మన పచ్చళ్ళతో మనం కాలం గడపచ్చు అనమాట. సో ఇదండి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే కనుక మలేషియా. ఇందులో అన్ని విషయాలు మీకు క్యారీ చేసామని అనుకుంటున్నాను.
మీకు అన్ని రకాలు మీకు వాటర్ గేమ్స్ ఉంటాయి. అలాగే మీరు టూర్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, మంచి షాపింగ్ చేయొచ్చు అనమాట. షాపింగ్ అంటే నేను ఏం చెప్తున్నానంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఏ దేశం వెళ్ళినా కూడా మన ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైతేనే షాపింగ్ చేయండి తప్ప లేకపోతే షాపింగ్ చేయొద్దు. ఎందుకంటే మనం అక్కడ ₹1 అంటే మనకి ఈ దాదాపు 18-20 రూపాయలతో అవుతుంది. మీరు ఒక కాఫీ తాగాలంటే మినిమం 10 రింగిట్స్ ఉంటుందంటే మన ఇండియన్ కరెన్సీలో అయితే 200 రూపీస్. మనకి ఇక్కడ కాఫీ అంత ఉండదు కదండి. కాబట్టి ప్రతిదీ కూడా కాస్టే ఉంటుంది. మన ఇండియన్స్ ఏంటంటే అక్కడికి వెళ్తే ఇండియన్ కరెన్సీలో ఎంత అవుతుంది అని లెక్కేసుకుంటే అసలు గోప పైలిపోయేలాగా ఉంటుంది అన్నమాట. అలా అయితే మనం షాపింగ్ చేయలేం, కొనలేం. కాబట్టి 90% మీకు షాపింగ్ అవాయిడ్ చేయండి, బెటర్ అది. మలేషియా లాంటి దేశాలు వెళ్ళాలంటే కనుక మీరు ఫ్యామిలీతో కానీ గ్రూప్గా కానీ వెళ్తే కనుక మీకు చాలా ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే సపోజ్ మీరు నలుగురు వెళ్ళారనుకోండి, 2 రూమ్స్ తీసుకుంటే సరిపోతుంది, క్యాబ్ సరిపోతుంది. సో షేర్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలా ప్లాన్ చేసుకోండి. అయితే నలుగురన్నా వెళ్ళండి, 6గురన్నా వెళ్ళండి. అలా వెళ్తే కనుక మీకు బెస్ట్ అన్నమాట. ఎందుకంటే 3 మెంబర్స్ 5 మెంబర్స్ అట్లా వెళ్తే కొద్దిగా షేరింగ్కి ఇబ్బంది అవుతుంది. కొన్ని హోటల్స్లో 3గురిని అలౌ చేయమంటారు, ఇట్లా ఉంటుంది అన్నమాట. సో మీరు అయితే నలుగురు వెళ్ళండి, లేకపోతే కపుల్ వెళ్ళండి, లేకపోతే 6 మెంబర్స్ వెళ్ళండి, లేకపోతే గ్రూప్గా వెళ్ళండి. అప్పుడు మీకు బడ్జెట్ చాలా వరకు తగ్గిపోతుంది. ఫ్లైట్ టికెట్స్ అయితే మాత్రం మీకు చూసుకోండి, వీకెండ్స్లో అయితే కొంచెం కాస్ట్లీ ఉంటుంది. మిడిల్ ఆఫ్ ది వీక్ అయితే మాత్రం తక్కువ అవుతుంది, చూసుకోండి. టోటల్గా బడ్జెట్ అయితే ఒకసారి చూద్దాం. ఫ్లైట్ టికెట్స్ అయితే మాత్రం 10,000 నుంచి 20,000. ఒక సిమ్ కార్డుకి వచ్చి 800 మనం ఇక్కడ ఇంటర్నేషనల్ రోమింగ్కి. అలాగే ట్రాన్స్పోర్టేషన్కి ఒక 3,000, హోటల్కి ఒక 3,000, అలాగే అక్కడ యాక్టివిటీస్కి ఒక 3,000, ఫుడ్ ఒక 2,000. టోటల్ బడ్జెట్ అయితే 25,000 to 30,000 అవుతుందన్నమాట. ఇది నేను చెప్పింది ఏంటంటే 2 మెంబర్స్ కానీ గ్రూప్ మెంబర్స్కి కానీ. సింగిల్గా అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి మీరు గ్రూప్లో కానీ ఫ్యామిలీతో కానీ ప్లాన్ చేసుకోండి. మలేషియా ఫుల్ టూర్ బడ్జెట్ గురించి నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా మీకు నేను ఆన్సర్ చేస్తాను. అలాగే మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. రేపటి వీడియోలో మలేషియాలో విజిట్ చేయాల్సినటువంటి ప్రదేశాల గురించి మరో వీడియో చేస్తాను. మలేషియా సిరీస్ని ఆదరించిన మీ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు. మరిన్ని అందమైన వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఉంటానండి, బాయ్.